యాక్షన్. బాలకృష్ణ సినిమాలు సంక్రాంతికి వచ్చాయంటే సందడే సందడి. ఈ పండగ సందర్భంగానే బాలయ్య చిత్రం ప్రేక్షకుల ముందు రావడంతో అభిమానులు ఆనందానికి హద్దులు లేవు. ఈ చిత్రం బాలకృష్ణకు చాలా ప్రత్యేకమైనది. ఆయన సినీ ప్రయాణానికి ఓ కీలకమైన మైలురాయి లాంటిది 100వ చిత్రం. చారిత్రాత్మక కథతో కూడుకున్నది కావడం మరో విశేషం. ఎలాంటి పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోతారు బాలకృష్ణ. కృష్ణే ఇలాంటి కథలని నమ్మి సినిమా చేయడంలోనూ తనకు తానే సాటి అని బాలకృష్ణ తన 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి చేయడం విశేషం. తెలుగు జాతి వీరత్వాన్ని చాటి చెప్పిన శకపురుషుడు గౌతమిపుత్ర శాతకర్ణి పాత్రలో బాలయ్యను, ఆయన హావభావాల్ని, పౌరుషంతో చెప్పిన సంభాషణల్ని ప్రచార చిత్రాల్లో చూసినప్పటి నుంచి ప్రేక్షకుల్లో ఒకటే ఆతృత. ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూద్దామా, ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని. అంచనాలు అంతకంతకు కూడా పెరిగిపోయాయి. అందుకు తగ్గట్టుగానే బాలయ్య తెరపై విజృంభించాడా లేదా అనేది ఈ రివ్యూ ద్వారా చూద్దాం. ఒకే రాజ్యం, ఒకే యుద్ధం, అఖండ భరత జాతి అని కలలుగన్న శాతవాహన చక్రవర్తి శాతకర్ణి. దక్షిణ భారతదేశంలో తిరుగులేని వీరుడిగా కుంతల కళ్యాణదుర్గం రాజ్యాలను హస్తగతం చేసుకుంటారు. సౌరాష్ట్ర రాజ్యానికి చెందిన సహపానుడిని ఓడించి శకపురుషుడిగా అవతరిస్తారు. ఉత్తర దక్షిణాదిలోనూ అఖండ భారతాన్ని ఏకఛత్రాధిపత్యం కిందకి తీసుకొస్తారు. అయితే అలెగ్జాండర్ కలలు గన్న అఖండ భారతాన్ని చేజిక్కించుకోవాలని గ్రీకు చక్రవర్తి డెమిత్రియస్ సింధు నుంచి పోరాటానికి దిగుతాడు. శాతకర్ణిపై విషప్రయోగానికి పూనుకుంటాడు. మరి డెమిత్రియస్ని శాతకర్ణి ఎలా ఓడించాడు, తాను కలలుగన్న అఖండ భారతాన్ని ఎలా సృష్టించాడు? ఇక ఈ సినిమా ఎలా ఉందంటే, తెలుగు జాతి, తెలుగు వీరుడి గొప్పతనాన్ని చాటి చెప్పే చిత్రం ఇది. బాలకృష్ణ కోసమే పుట్టిన కథ ఇది. ఆయన మాత్రమే చేయగలరేమో అనిపించేలా ఉంటుంది. ప్రధానంగా యుద్ధఘట్టాల నేపథ్యంలోనే ఈ కథ నడుస్తుంది. కానీ వాటిలోనే బలమైన భావోద్వేగాలు పండాయి. సహపానుడిని ఓడించే సన్నివేశాలు, ఆ నేపథ్యంలో వచ్చే పోరాట దృశ్యాలు సినిమాకి కీలకంగా మారాయి. సహపానుడు సామంతరాజుల వారసుల్ని తన దగ్గర బంధించి యుద్ధానికి వచ్చేటప్పుడు శాతకర్ణిని తన కొడుకు పులోమావిని తీసుకురమ్మని చెప్తాడు. అందుకు తగ్గట్లే శాతకర్ణి యుద్ధానికి తన కుమారుని తీసుకెళ్తాడు. దానిపై శాతకర్ణి భార్య వాసిష్ఠి దేవి అడ్డు చెప్పే సన్నివేశాలను ప్రేక్షకుల్ని కంటతడి పెట్టిస్తాయి. రాజసూయ యాగం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు సినిమాకు ఆయుపట్టులా నిలిచాయి. మాతృమూర్తి గొప్పతనాన్ని చాటి చెబుతూ ఆ ఘట్టాలు సాగుతాయి. డెమిత్రియస్ పై యుద్ధ సన్నివేశాలు సుదీర్ఘంగా సాగినప్పటికీ అందులో బాలకృష్ణ చేసే విన్యాసాలు, ఆయన నటన ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఇక సంభాషణలు సినిమాకు ప్రధాన బలం. యుద్ధ సన్నివేశాలకు ధీటుగా ఒక్కొక్క మాట ఒక్కో తూటాలా పేలింది. విజువల్ ఎఫెక్ట్స్ అనే భావన తెరపై ఎక్కడా కలగదు. ఓ చారిత్రాత్మక కథకి బలమైన మాస్ అంశాలను జోడించి చెప్పిన విధానం క్రిష్ పనితనానికి అర్థం పడుతుంది. ఇక నటీనటుల నటన విషయానికి వస్తే ఇది బాలకృష్ణ వన్ మ్యాన్ షో అన్నట్లు సాగుతుంది. ఓవైపు భావోద్వేగాలను ఎంత అద్భుతంగా పండించారో, అటు పోరాట ఘట్టాల్లోనూ ఆయన ఆకట్టుకున్నారు. ప్రతి సన్నివేశంలోనూ చురుగ్గా కనిపించారు. అలాగని ఇతర పాత్రల్ని తక్కువ చేసి చూడలేము. శాతకర్ణి తల్లి గౌతమి పాత్రలో హేమమాలిని ఒదిగిపోయారు. శ్రీయ వాసిష్ఠి దేవిగా చక్కటి అభినయాన్ని ప్రదర్శించారు. సహపానుడిగా కబీర్ బేడి ఆకట్టుకున్నారు. సాంకేతికంగా ఈ సినిమాకు 100కు 100 మార్కులు వేయాల్సిందే. దర్శకుడు పనితనం అడుగడుగునా కనిపిస్తుంది. సినిమా చూస్తున్నంతసేపు మనం కూడా శాతవాహనుల కాలంలో ఉన్నామేమో, శాతకర్ణి సైన్యంలో మనము ఓ భాగమేమో అనే భావోద్వేగం చెందేలా సన్నివేశాలను తీర్చిదిద్దారు. ఇదొక చారిత్రాత్మక చిత్రం అనే భావన కలగనీయకుండా ప్రేక్షకుడిని సినిమాలో లీనమయ్యేలా చేశారు. చిరంతన్ భట్ పాటలు, నేపథ్య సంగీతం చాలా బాగా కుదిరాయి. సాయి మాధవ్ బుర్రా అద్భుతమైన సంభాషణలు రాశారు. ప్రతి సన్నివేశంలో ఆయన సంభాషణల చాతుర్యం కనిపిస్తూనే ఉంటుంది. యుద్ధం ఆవశ్యకతని బాలకృష్ణ, హేమమాలిని చెప్పే సంభాషణలతో పాటు బౌద్ధ గురువులు "నువ్వు కడుపును మోస్తున్నది ఓ మారణ హోమాన్ని" అని చెప్పే మాటలు థియేటర్లో మరింత ప్రభావంగా వినిపించాయి. సిరివెన్నెల సాహిత్యం, నిర్మాణ విలువలు ఇలా వేటికవే సాటి అనిపిస్తాయి. ఇక చివరగా ఈ సినిమా ఆకట్టుకోవడమే కాదు, అనుభూతిని మిగిల్చే శాతకర్ణిగా చరిత్రలో మిగిలిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.